హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చేసే చిన్ని లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్లు దగ్గరగా ఉన్నాను. ఇది అంతా మీ కారణం వల్ల, మీరు నన్ను ఎంకరేజ్ చేసే విధానాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇలానే నన్ను ప్రతిరోజు నన్ను ఆదరిస్తూ నా వీడియోలకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఇలా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మనం ఈరోజు యోగాలో కొన్ని ఆసనాల గురించి మనం చెప్పుకుందాం. ఈ ఆసనాలు ప్రతిరోజు అందరూ వేసుకోవచ్చు. ఈ ఆసనాలు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా 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 ఉపయోగాలు ఉంటాయి. ప్రతి మానవుడికి ఈ యోగాతో మన జీవితం ముడిపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా యోగా చేయడం వల్ల మన శరీర సౌష్ఠవం అనేది, అలానే మన శరీరానికి సంబంధించిన గ్రోతింగ్, అలానే మన శరీరానికి ఒక పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. చిన్న పెద్ద, దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏది ఉండదు. సాధన చేస్తే మీకన్నా గొప్పవారంటూ ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇలా సాధన చేసుకుంటూ పోవడం వల్ల మనకంటూ కొన్ని అవయవాలలో కలిగే కొన్ని చలనాలకి, అలాగనే మన బ్రెయిన్ పంక్చువేషన్కి, అలానే మన బాడీ పంక్చువేషన్కి, అలానే మన హైకి, మన కళ్ళకు సంబంధించిన, రెటినాకి సంబంధించిన వ్యాధులకి, అలానే మన చర్మం అనేది నిర్జీవం అయిపోతుంది. వాటికి మళ్ళీ పునరావాసాన్ని కలిగిస్తూ వాటిని మళ్ళీ వాటి కొత్తగా వాటిని ఆ కణాలు మళ్ళీ ఉత్పత్తి అవుతూ మన బాడీని ఎంతో నాజూగ్గా చేసుకోవడానికి యోగా అనేది చాలా అవసరం. ఫ్రెండ్స్, యోగా ఒక్కటే చేస్తే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని కాదు. యోగా చేస్తూ దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. ఆహార నియమం అనేది ఉండాలి. ఈ ఆహార నియమం అనేది ఉండడం వల్ల మన యోగా చేసిన దానికి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలానే మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ పెట్టుకోండి. 30 రోజులు 30 ఛాలెంజెస్. అర్థమవుతుందా? ఈ 30 రోజులు 30 ఛాలెంజెస్ ఎలా చేసుకోవాలి? ప్రతిరోజు ఒక ఆసనం మీరు ట్రై చేయండి. ఇలా ప్రతిరోజు మీరు ఒక ఆసనం ట్రై చేయడం వల్ల అది మీకు ఫస్ట్ ఈజీగా ఉన్న ఆసనాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి, మయూరాసనం చేసుకోండి, పద్మాసనం చేసుకోండి, కుకుటాసనం చేసుకోండి, మలాసనం చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఒక్కొక్క ఆసనాన్ని ఒక్కొక్క రోజు ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది? ఆ భాగాల్లో మనం ఆసనాలు వేయడం వల్ల మన బాడీ అనేది చాలా 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 గట్టిపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మన బాడీ అనేది ఫ్లక్చువేషన్గా ఒక రబ్బర్లా మనకి ఎలా అంటే అలా తిరుగుతుంది. ఇంకో సామెత ఉంటుంది, పూర్వంలో చెప్తారు కదా, చెప్పేవాళ్ళు పూర్వంలో ఒక సామెత ఉంది. ఏముంటుంది? దేని జోలికి వెళ్ళినా యోగా జోలికి వెళ్ళకూడదు. అంటే ఈ యోగా చేయాలంటే ఒక నిపుణుల పర్యవేక్షణలో ఒక ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఈ యోగా జోలికి వెళ్ళాలి. లేదు అనుకుంటే, మనం సొంతగా చేసుకోవాలనుకుంటే చిన్ని ఆసనాలతో మనం ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం డైలీ 30 రోజులు 30 ఆసనాలు, ఓకేనా? ఇలా చేయడం వల్ల కొన్ని ఆసనాలు ఏమో మనకి గుండెకి సంబంధించి పనిచేస్తాయి, కొన్ని ఆసనాలు మన థైస్ దగ్గర ఉన్న కొవ్వుకు కరిగించడానికి పనిచేస్తాయి, కొన్ని ఆసనాలు ఏమో మన వెన్నుపూసకు పనిచేస్తాయి, కొన్ని ఆసనాల వల్ల కంటి చూపుకు సంబంధించిన ఆసనాలు కొన్ని ఉంటాయి, కళ్ళకు సంబంధించి పనిచేస్తాయి. అలానే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఆసనం చాలా చాలా గొప్ప ఆసనాలు ఉంటాయి. ఈ ఆసనాలు చేయడం వల్ల మన మనిషికి చాలా 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 ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, మనం ప్రతిరోజు శ్వాసకు సంబంధించిన చాలామంది చూస్తుంటాం, శ్వాస సంబంధిత వ్యాధులు ఉంటాయి. ఈ వ్యాధులకు కూడా మనకి ఏం చేస్తారు? ఉశ్వాస నిశ్వాస ఆసనాలకు సంబంధించి ఉంటాయి. వీటిని కూడా ప్రాణాయామం ఇలాంటివి చేసుకోవాలి. ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మన లెన్స్లలో, మన ఊపిరితిత్తులలో, అలానే ఇన్ఫెక్షన్ ఉన్నా, అలానే ప్లమ్ము, ఇలాంటి మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు మన తాతల తండ్రుల కాలంలో మంచి ఆహారం, మంచి నిద్ర మంచిగా ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుంది? ఆ మంచి ఆహారం దొరకదు, మంచి నిద్ర లేదు. ఇంకోటి ఏంటంటే, కొత్తగా సర్వే ఒకటి చేశారు మన ఇండియా మీద. ఈ సర్వేలో ఏం జరిగిందంటే, ఇండియా అనేది నిద్రపోవట్లేదంట.
ఎక్కువ నైట్ మేల్కొతూ ఉండడం వల్ల చాలా రోగాలకి ఇది దారితీస్తుంది. ఈ దారి తీయడం వల్ల ఏమవుతుంది, మనము చూడండి, పూర్వంలో ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, మీకు ఆరోగ్యంగా ఉన్నారా లేదా. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మీకు అంత భాగ్యం కలిగినట్టు, అంత సంపదతో ఉన్నట్టు. ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి దగ్గర లేదు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఉంటుంది. మితమైన ఆహారం నీ శరీరానికి చాలా ముఖ్యమైనది. అమితమైన ఆహారం నీ శరీరానికి విషం లాంటిది. ఇది గుర్తుపెట్టుకోండి. వేకువజామున నిద్ర లేవడం నేర్చుకోండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం వేకువజామున నిద్ర లేవడం మనం స్టార్ట్ చేస్తే మనకి ఒక రోజులో ఒక 2 గంటలు ఎక్కువ మనకు ఖాళీ దొరుకుతుంది. అంటే ఒక రోజు 2 గంటలు ఎక్కువ మనకు కలిసి వస్తుందని అర్థం. ఇలా చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంత్ అయింది అనుకుంటున్నాను. నా ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్లు, మీలాంటి వాళ్ళ అభివృద్ధి, మీరు చేసే ఒక లైక్ నాకు చాలా చాలా మోటివేషన్. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పుగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను కంపల్సరిగా మీకు జవాబు ఇచ్చే తీరుతాను. ఇంకోటి ఏంటంటే, నా కంటెంట్లో ప్రతి ఒక్కటి వర్త్ ఉంటుంది. వర్త్ లేకపోతే మీకు నచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటాను. మీకు నచ్చేంత వరకు నా శాయశక్తులా నేను ప్రతి ఒక్కటి మీకోసమే ఉన్నాను. దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఇది మీది, మాది, మనందరిది. మన లైఫ్ కోసం, మన శరీరం సౌష్ఠవం కోసం, మన శరీర అభివృద్ధి కోసం చేస్తున్నాం. ఈ చిన్న యూట్యూబర్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.